వెల్కమ్ టు స్పాట్లైట్. బెజవాడ మళ్లీ పాత పద్ధతుల దిశగా పయనిస్తుందన్న భయం వేస్తోంది. కొందరు నేతలు భూములను కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో జనసేన నాయకులపై సైతం ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి కబ్జాలను ప్రోత్సహించే నాయకులు పుట్టుకొస్తున్నారు. భూ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఓవైపు ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తుంటే మరోవైపు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. యనమలకుదురులో సుమారు 20 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన నాయకుడు కీలక పాత్ర పోషించడం విశేషం. అయితే వారి ప్రయత్నాలను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. గతంలోనూ నకిలీ పత్రాలతో భూమిని కబ్జా చేయబోయారంటూ జనసేన నేతపై పలు కేసులు నమోదయ్యాయని వారు గుర్తు చేసుకున్నారు. విజయవాడకు సమీపంలోని కానూరులో నివాసముంటున్న ముప్పవరపు గణేష్ కు యనమలకుదురులోని రీసర్వే నంబర్ 47/5లో సుమారు 71 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని విజయవాడలో ప్రముఖ వస్త్ర దుకాణదారుడైన వేములూరి నాగభూషణం అలియాస్ చంటి 2019లో కొన్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఇది జరిగింది. సుమారు 6 ఏళ్ల తర్వాత ముప్పవరపు గణేష్ తిరిగి ఆ భూమి తమదేనంటూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ వివాదం మొదలైంది. భూ వ్యవహారాలలో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడంలో ఆరితేరిన జనసేన నాయకుడు ఈ వివాదాన్ని తనకు అనుకూలమైన విధంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగాడు. నవంబర్ 20వ తేదీ అర్ధరాత్రి యనమలకుదురులోని వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించి కంటైనర్ ను ఏర్పాటు చేయడంతో పాటు స్తంభాలు పాతారు. సమాచారం తెలిసిన వెంటనే చంటీకి చెందిన మనుషులు స్తంభాలను తొలగించడంతో పాటు కంటైనర్ ను స్థలం నుంచి బయటకు తరలించేశారు. దీంతో జనసేన నేత తన అనుచరులు 20 మందితో అక్కడికి చేరుకుని తిరిగి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు చంటీకి ఫోన్ చేసి బెదిరించారు. చంటి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు సమీప బంధువు కావడంతో ఆయన ద్వారా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇరు వర్గాలు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లతో వస్తే పరిశీలించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చంటి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఎమ్మెల్యేకు చూపించగా జనసేన నేత మాత్రం ఎలాంటి పత్రాలను తీసుకురాలేదు. పైగా చంటికి ఫోన్ చేసి టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తే భయపడతామా అంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు రంగప్రవేశం చేసి జనసేన నేత అనుచరులను స్థలం నుంచి పంపేసి ఏమైనా వివాదాలుంటే కోర్టులో తేల్చుకోవాలని, ఇలా బలవంతంగా భూమిలోకి ప్రవేశించి ఆక్రమించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. దీన్ని కబ్జా చేయబోయారంటూ జనసేన నేతపై పలు కేసులు నమోదయ్యాయి. 2017 ఆగస్టులో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం జగతవరప్పాడులో 10 కోట్ల విలువైన 1.42 ఎకరాల భూమిని నకిలీ దస్తావేజులతో కబ్జా చేసేందుకు ఈయన ప్రయత్నించారు. ఈ కేసులో అమ్మిశెట్టి వాసుతో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. కానూరుకు చెందిన బాల్ ట్రాన్స్పోర్ట్ యజమానిని మోసం చేసిన ఘటనలోనూ ఈయనపై కేసు నమోదైంది. గవర్నర్పేట, సూర్యారావుపేట, భవానీపురం పోలీస్ స్టేషన్లలోనూ ఈయనపై 4 కేసులు నమోదు కాగా 2 కేసులు ఇంకా కోర్టులో నడుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. జనసేన నేత తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమ స్థలం తమకు ఇప్పించాలని, ఆ జనసేన నేతతో పాటు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ భూమిని కొనుగోలు చేసేటప్పుడు ముందు నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్నానండి. డాక్యుమెంట్స్ తీసుకుంటే అంతా పర్ఫెక్ట్గా ఉంది, తీసుకోమని చెప్పారు వాళ్ళు. లాయర్ గారు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. దాని మీద నేను కొనుగోలు చేయడం జరిగిందండి. గత 15 రోజుల క్రితం అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. వేములూరు నాగభూషణం చంటి గారి దగ్గర నుండి. ముప్పవరపు గణేష్ గారు, చదలవాడ జయకృష్ణ, అమ్మిశెట్టి వాసు, లంకేష్ బెదిరిస్తున్నాను. నువ్వు ఎలా కొంటావు, మాది ఈ శాసనసభ్యులను కూడా ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, ఏ భాష అండి వాళ్ళు. దాన్ని ఏదైతే మేము ఇది మా స్థలం అని మా డాక్యుమెంట్స్ మేము తీసుకుని వచ్చి మా బ్రదరు, మేము మా కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదనుకుంటే నా తోటి ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మేము ఇక్కడికి వచ్చి దీన్ని ఆ కంటైనర్ అయితే తీసేసి వాళ్ళని సానుకూలంగా పంపించి వెళ్ళిపోమని చెప్పాం. దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది.
అదేవిధంగా ఈ ముప్పవరపు వాళ్ళు ఏదైతే ఉందో ట్రస్ట్ భూముల పేర్లు చెప్పి రాజకీయ నేతలను కానీ లేదనుకుంటే కొంతమందిని రౌడీజం చేసే వాళ్ళని కానీ తీసుకొచ్చి వాళ్ళు ఏదో మరి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలియదు కానీ సెటిల్మెంట్ల రూపాన వాళ్ళు డబ్బులు ఆశించడానికో మరి దేనికని తెలియదు కానీ బెదిరించడాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా వాళ్ళు యలంకుదురులో ఒక సైట్ అలాగే 1-2 సైట్లు చేయడం జరిగింది. వాళ్ళు కొంత ఏదో లాభం ముట్టినట్టుంది. ఇదే విధంగా ఇది కూడా చేస్తే కొంత లాభం జరుగుద్దని వాళ్ళు ఆశించి ఇక్కడికి రావడం జరిగినట్టుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసేలా ఐక్యంగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీల అధినేతలే అరమరికలు లేకుండా ప్రతి అంశాన్ని చర్చించుకుని ముందుకు సాగుతున్నారు. కానీ కొంతమంది నాయకుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ఇటువంటి వారిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు తమ అధిష్టానాలను కోరుతున్నారు.